వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ మెజెస్టిక్ చేసుకుందామండి. దానికోసము బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా పొడవుగా మనము కట్ చేసి పెట్టుకుందామండి. అందులో పెప్పర్ పౌడర్ వేసుకుందాము, కొంచెం సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడా. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఇప్పుడు ఒక ఎగ్ కట్ చేసి వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనము మిక్స్ చేసుకుందాము. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్, పెప్పరు, సాల్ట్ అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా ముక్కకు అన్నీ పట్టాలి కదా, అందుకే బాగా మనము మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లానే మీరు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా బాగా కలుపుతూనే ఉండాలి ఆగకోకుండా. చూడండి, బాగా మిక్స్ అవుతుంది కదా. ఇది మనకు లూజ్ అనిపిస్తున్నప్పుడు మనం బాగా కలుపుకున్నాక, ఇంకా మనకి ఇది బాగా లూజ్గా అనిపించినప్పుడు మనం ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, మనకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది, అందుకే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. వేసుకొని ఇంకా మళ్ళీ బాగా కలిపేసుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మెజెస్టిక్స్ అన్నీ ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మనము ఫస్ట్ కొంచెం వేసుకుందామండి, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇంటి గెస్టులు, ఈ విధంగా మీరు కొత్త వంటకం కింద చేసి పెడితే వాళ్ళు కూడా తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎప్పుడు మనం చికెన్ కబాబ్ చేస్తాం కదా, అలా కాకోకుండా ఈసారి మెజెస్టిక్ చేసి పెట్టండి. పిల్లలకు చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇవి ఈవినింగ్ స్నాక్ కింద చేయొచ్చు, లేదా డిన్నర్ టైంలో మనము పప్పు చారు ఏమైనా చేసుకున్నాం అనుకోండి, దాల్తో పాటు ఇవి చాలా బాగుంటుందండి తినడానికి. మీకోసం నేను ఈ విధంగా కొత్త వంటలు చేసి పెడుతుంటా అండి. మీరందరూ లైక్ చేయడం మర్చిపోవద్దండి. అదే రీతిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. కమెంట్ చేయండి మీరు వండుకొని ఎలా ఉంది అన్నది. మీ సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఇంకా ఎన్నో వీడియోలు చేస్తాను. ప్లీజ్ నన్ను మర్చిపోకుండా మీరందరూ సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలండి, బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోతే లోపల చికెన్ కూడా బాగా మనకు ఉడికిపోతుందండి. చూడండి, కలర్ మారింది. ఇంకాస్త వేగిన తర్వాత మనము వీటిని తీసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూసేదానికే బాగా అనిపిస్తుంది. తీస్తే ఇంకా మనకు అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంటుంది ఇవి వండామంటే మాత్రం. చూడండి, కలర్ బాగా మారిపోయినాయి కదా. ఇప్పుడు మనము వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకొని మిగిలిన వాయి కూడా మళ్ళీ వేద్దామండి. దీంట్లోనే వేసి ఫ్రై చేసుకుందాం. దీనికి ఎప్పుడు కూడా చికెన్ బోన్లెస్సే ఉండాలండి. బోన్స్ ఉన్న చికెన్ తీసుకోకూడదు. చూడండి, రెండో ట్రిప్ కూడా బాగా వేగిపోతూ ఉన్నాయి.
ఇప్పుడు పిల్లలందరూ రోజు ఒక కొత్త ఐటెం తినాలని ఇష్టపడుతుంటారండి పిల్లలు. అందుకోసం అనేసి నేను కొత్తగా కొత్త వెరైటీస్ చేసి మీకోసము నేను వీడియోస్ పెడుతున్నానండి. మీరందరూ చాలా సపోర్ట్ చేయాలండి నాకు. చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా అన్నీ. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. అన్నీ తీసేసుకున్నాక మనం కడాయిలో ఉంటే ఆయిల్ తీసేసుకొని కొంచెమే ఆయిల్ పెట్టుకుందామండి. పెట్టుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దాం అంటే గార్లిక్ సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేద్దాము. అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నవి అవి కూడా వేద్దామండి. దాంట్లోనే కరివేపాకు వేద్దాము. కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేద్దామండి, గ్రీన్ చిల్లీ. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. పచ్చి వాసన పోవాలండి. తర్వాత కొంచెం కలర్ మారేదాకా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా బ్రౌన్ కావాల్సిన పని లేదండి, కొంచెము కలర్ మారితే చాలు మనకు. తిప్పుకుంటూ ఉండాలండి, మాడిపోయినాయి అంటే టేస్ట్ ఉండదు ఇవి. చూడండి ఇట్లనే వేపుతూ ఉండాలి వీటిని. చూడండి ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా, అంత అవుతే చాలండి, చాలా ఎక్కువ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాము. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, ఎక్కువ కారం వేయకూడదండి, దీంట్లో కొంచెం వేయాలి. సాల్ట్ కూడా కొంచెం వేయాలండి. ఆల్రెడీ మనము చికెన్ మెజెస్టిక్స్లో వేసేసాం కదా మనము, ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి పచ్చి వాసన పోయేదాకా కారం ఇవన్నీ తిప్పుకున్నాక దీంట్లో కొరియాండర్ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా బాగా వేపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొంచెము సోయా సాస్ వేద్దామండి. ఇప్పుడు ఈ సోయా సాస్ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం బాగా. ఇప్పుడు ఇందులో మనము కర్డ్ వేసుకుందామండి. ఇప్పుడు కర్డ్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. చూడండి దాంట్లో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. దీన్ని కూడా అడుగంటుకోకుండా బాగా కలుపుకోవాలండి మనము. చూడండి ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మనం కొంచెం తిప్పేసుకొని మన మెజెస్టిక్స్ ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఈ మెజెస్టిక్స్కి ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా పట్టేలాగా మనము ఇప్పుడు తిప్పుకుందామండి. ఇట్లా బాగా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. చూసారా ఈ విధంగా బాగా మనము కలుపుకోవాలి, అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పెరుగు దీనికి ముఖ్యంగా పెరుగు కంపల్సరీ అవసరం కనుక పెరుగు మాత్రం మీరు స్కిప్ చేయొద్దండి. పెరుగు లేకపోతే ఆ టేస్ట్ ఉండదు దీంట్లో. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ కట్ చేసి పెట్టుకుని వేద్దామండి దీనిపైన. ఇప్పుడు 1 మినిట్ మనము ఈ విధంగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసినామంటే మన మెజెస్టిక్స్ రెడీ అయిపోయినట్టు. ఒక ప్లేట్లో మనం దీన్ని సర్వ్ చేసుకుందామండి. మనం టమాటా సాస్ అయినా గ్రీన్ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ టేస్టీ మెజెస్టిక్స్ రెడీ.